ఆయన మంచి కాపరికి పోల్చబడ్డారు. 23వ కీర్తన. ఇది చాలా అద్భుతమైన గొప్ప మాట. మనం అర్థం చేసుకుంటే చాలా విలువైన శ్రేష్టమైన విషయాలు ఈ కీర్తన గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ఆయన మంచి కాపరికి పోల్చబడ్డారు. నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నారు. ఆయన కాపరికి పోల్చబడినట్లుగానే విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తున్న మనము, యేసుక్రీస్తు ప్రభుల వారిని నిజరక్షకుడిగా అంగీకరించిన మనము గొర్రెలకు పోల్చబడ్డాం. ఇది పోలిక. గొర్రెలను ఆయన పచ్చికలో మేపుతారు అని బైబిల్ చెప్తుంది. పచ్చిక అనగా సమృద్ధి. సమృద్ధి దేవునిని నిజముగా ఆరాధించే ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ సమృద్ధికి ముందు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఈ కీర్తన రచించిన దావీదు గారు కూడా తన బాల్య జీవితం నుండి తాను రాజు అయ్యే అంతవరకు కూడా తన జీవితాన్ని మనము పరిశీలన చేస్తే కొన్ని శ్రమలు ఆయన అనుభవించారు. ఎలాంటి శ్రమలు ఆయన అనుభవించారంటే, అన్నదమ్ములు అందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దావీదు గారు గొర్రెలను మేపారు. ఎండకి ఎండారు, వానకి తడిచారు, రాత్రింబవళ్ళు ఎడారుల్లో గడిపారు. ఆయన కుటుంబాన్ని విడిచి కొన్ని దినాల దూర ప్రయాణములో, అరణ్యములో గడిపిన సందర్భాలు దావీదు గారి జీవితంలో ఉన్నాయి. అయినను ఏమాత్రమును యేసు ప్రభుల వారి మీద నమ్మకాన్ని విడిచిపెట్టకుండా దేవుడు తనకిచ్చిన గొప్ప తలాంతు అయిన సితారతో ప్రభువుని స్తుతిస్తూ, తన గలముతో పాడుతూ, తన నోట ప్రతిదినము దేవుని స్తుతి ఆర్భాటాలను ఉంచుతూ దేవుని యొక్క మహిమను పొందుకొనుచు, కొంచెములో నమ్మకముగా ఉండుము అన్న వాగ్దానమును ఆయన చేతపట్టుకుని దేవుడు ఏ మార్గమున కాపరిగా ఆయన నడిపిస్తారో ఆ మార్గమున ఆయన నడిచారు. కాబట్టి దేవుడు దావీదును ఉన్నతముగా ఆశీర్వదించారు. కాబట్టి మంచి కాపరి అయిన దేవుడు మనకి తోడుగా ఉంటారు. మంచి కాపరి అయిన దేవుడు కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు మన జీవితంలో వచ్చినను ఆ ఇబ్బందుల నుండి మనల్ని విడిపించి మన స్థితిగతులను గొప్పగా చేయగలిగిన దేవుడు. కాబట్టి మనము నమ్మకంగా ఉందాం. దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి క్లుప్త వివరణ తన వినికిటి దీవించి విన్న మిమ్మును ఆశీర్వదించునుగాక. అలాగే ఈ మాటలు మీకు ఆశీర్వాదకరముగా ఉంటే అనేక మందికి ఈ మాటలను షేర్ చేయండి. మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మీ అవసరతల కోసం కింద కనబడుతున్న మా నెంబర్లను మీరు సంప్రదించండి. మీకోసం ఖచ్చితంగా మేము ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడై ఉండి తన కృపను నిత్యము మీతో ఉంచుదునుగాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్.